కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించడం మహాపుణ్యమా? దీపదానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? అనాథ వితంతువుకు ముక్తినిచ్చిందని తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే సృష్టిలో శాశ్వత అశాశ్వత అంశాల తర్కం. వితంతువుకి ముక్తినిచ్చిన కార్తీక దీపదానం. అనగనగా యాగద్రవ్యాల కోసమని వశిష్ఠ మహర్షి జనక మహారాజు నివాసానికి వెళ్ళగా ఆయన కోరికపై వశిష్ఠుడు వివరించిన సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని కథా సందర్భమిది. దీపదాన మంత్రం వివరిస్తారు వశిష్ఠ మహర్షి జనకుడికి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుభావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ. జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, ఆయుర్వృద్ధి, అనంతరం స్వర్ణ భోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయని ఇందుకు నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తారు వశిష్ఠ మహర్షి జనకునికి. అనగనగా ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజూ భిక్షాటన చేసేది. అందులోని అన్నం, కూరలను విక్రయించి ఆ ధనంతో తృప్తిపడేది. వంట పనులు, కుట్టు పనులు చేసి కొంత ద్రవ్యాన్ని పోగు చేసేది. కాని హరినామ స్మరణ, భగవద్గీత పారాయణం, పుణ్యతీర్థ సేవనం, ఏకాదశి ఉపవాసం ఏదీ చేసేది కాదు. ఒకరోజు శ్రీరంగ యాత్రికుడైన ఓ సద్బ్రాహ్మణుడు ఆమెను చూచి ఆమె స్థితిని తెలిసి నరకం తప్పదని అనుకుంటూ మంచిదారిలోకి తేవాలని నిర్ణయించుకొని, అమ్మా, ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం కేవలం చీము, నెత్తురు, మాంసంతో కూడుకొని సుఖదుఃఖ లంపటమై ఉన్నదే తప్ప ఈ తోలు శరీరం వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరం. ఈ దేహం నశించగనే ఆ పంచభూతాలు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కలకు చెదిరిపోయే వాననీళ్లలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతల వలె మసికావడమే తప్ప మేలనేది జరగదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూత దయకారుడని గుర్తించు. మోహం, కోపం, భయం, లోభం, మమత వదిలిపెట్టి ఒకే శాశ్వత దేవుడైన హరిని ఆరాధించు. నిరంతరంగా హరిచరణం చేయుము. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాతఃస్నానం చేసి హరిపూజ, దీపదానం చెయ్యాలి. తద్వారా నీవు పాపాల నుంచి రక్షింపబడుతూ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వితంతువుకు ఈ మాటలతో జ్ఞానోదయమవుతుంది. తన పాపాలకు చింతించి కార్తీక మాస వ్రతాన్ని చేయాలని సంకల్పిస్తుంది. సూర్యోదయం వేళకల్లా స్నానం చేసి హరిపూజ, దీపదానం, పురాణ శ్రవణం చేస్తూ నెల రోజుల పాటు వ్రతం ఆచరిస్తుంది. చివరి రోజున బ్రాహ్మణ సమారాధన చేసి తన పాప బంధాలను తొలగించుకుంటుంది. తక్షణమే ఆమె విగతాసువై స్వర్గభోగాలు పొందుతుంది. అర్థమైంది గురువర్య, ధన్యోస్మి అంటాడు వశిష్ఠ మహర్షితో జనకుడు. ఇది కార్తీక మహాపురాణం. సృష్టిలో శాశ్వత అశాశ్వత అంశాల తర్కం. వితంతువుకి ముక్తినిచ్చిన కార్తీక దీపదానం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: మన శరీరం శాశ్వతం కాదని, సృష్టిలో మన జన్మకు మూలమైన అశాశ్వతుడైన భగవంతుని గురించి తెలుసుకోమ్మని, కార్తీక పురాణాన్ని అనుసరించమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.